ఈరోజు ఇచ్చోడ మండల గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు మిగతా గవర్నింగ్ బాడీకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు ఎంపీడీఓ గారు, మండల అధికారులకి, హాజరైన మీడియా మిత్రులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున నూతన సంవత్సరం మరియు గెలుపొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు గ్రామానికి కథానాయకుడు, గ్రామాన్ని నడిపించే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు రావడం చాలా ఆనందదాయకం. కాబట్టి గ్రామ ప్రథమ పౌరుడిగా ఆ గ్రామంలో ఉన్న అవకాశాన్ని, ఆ గ్రామ సమస్యల్ని మనం బయటకు ఎలా చెప్తున్నామో ఎంపీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, మండల మన అధికారి నుంచి ఎలా నిధులు రాబట్టాలనే పార్టీలకు అతీతంగా మనం పనిచేసి మన గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అయిన నాయకత్వంలోకి వచ్చారు. నాయకుడు అంటే నడిపించేవాడు, నాయకుడు అంటే నలుగురితో కలిసేవాడు, నాయకుడు అంటే నలుగురు సమస్యల్ని పరిష్కరించేవాడు, 4 రకాల బాధల్ని, ఆ ఊరు బాధల్ని తన బాధలుగా తను గుర్తించి ముందుకెళ్లేవాడు. కాబట్టి మీరు కూడా ప్రతి వారానికోసారి మార్నింగ్ వాక్ ప్రోగ్రాం పెట్టుకోండి. ఊరు చిన్నదైనా అందరితో మమేకంగా ఆ సమస్యలను దృష్టికి వస్తే ఓటర్లను కలిసినట్టు అవుతుంది, ప్రజల సమస్యను తెలుసుకున్నట్టు అవుతుంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కారం చేసినట్టే ఉంటుంది. ఊరు కరెంటు, నీళ్లు, ఈ సమస్య జనరల్తో పాటు వైవిధ్యంగా గ్రామంలో శాశ్వత పరిష్కారంగా విద్య, వైద్యం, ఉపాధి, చేతి నిండా పని, బిడ్డలకు చేతి నిండా పని ఎట్లా కల్పించాలా? ఈ 5 ఉండడానికి మానవునికి ఉండాల్సిన 5 కదండి. విద్య, వైద్యం, ఉపాధి, చేతి నిండా పని ఉండడానికి 4 గదులు. ఈ 5 అంశాలు ఒక సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా, ఎంపీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, గవర్నమెంట్ నుంచి నేను ఎట్లా రాబట్టాలని నన్ను గెలిపించారు కదా అక్కడి ప్రజలు. మరి ఆ ప్రజలకు ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి బాగోగు ఎట్లా ఉన్నాయనేటువంటి తెలుసుకొని, ఒక గ్రామానికి సర్పంచ్ అంటే ఆ తండ్రి పాత్రలో ఉన్నారు మీరు. ఆ తల్లి పాత్రలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఆ గ్రామానికి రౌండ్ క్లాక్ 24 గంటలుగా ఒక పెద్ద మనసుతోటి మీరు సామాజిక దృక్పథంతో, బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించి మన మండలానికి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా ప్రకృతి పెంచడంలో కానీ, పిల్లల్ని చదివించడంలో కానీ, దయచేసి చెప్తున్నా, మా దృష్టికి అది జర్నలిస్ట్ గా, ఒక నాయకుడిగా అన్ని చూస్తూ వచ్చాను కాబట్టి చదువుకోని పిల్లలు చాలా మంది ఉన్నారండి. బడిగీడు పిల్లలు చదువు వెళ్ళట్లేదు, హాస్టల్ బెడ్స్లు వచ్చాయి, ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు కోట్ల నిధులతోటి ఇప్పుడున్న రెసిడెన్షియల్ వ్యవస్థ వచ్చింది కానీ పట్టించుకోవట్లేదు. కానీ మీరు సర్పంచ్ ఒక మాట అంటే ఆ తల్లిదండ్రులకు భయం ఉంటుంది, భయభక్తులు ఉంటాయి. కాబట్టి ఏ పిల్లవాడు మీ గ్రామ పంచాయతీలో చదువుకోకుండా ఉండకూడదు. ఎవరికి అనేకమైన రక్తంతో, ఇప్పుడు రక్తం లేక చనిపోతున్నారు, షుగర్ తోటి, బీపీ పేషెంట్స్ అయితే చనిపోతున్నారు. మీ గ్రామ పంచాయతీలో ఏ ఒక్క రోగం లేకుండా ఉన్న మీ ప్రజలు, నా ప్రజలు ఏ రకమైన బాధపడకుండా, చేతి నిండా పని దొరక ఏ రకంగా పని కల్పిస్తారు? మీ గ్రామాల్లో యువ మేళలు పెట్టించండి, ఉపాధి మేళలు పెట్టించండి, అట్లాగే దాంతోపాటు హెల్త్ క్యాంపులు పెట్టించండి. 10 కంపెనీలను టైప్ చేయించి పెద్ద అధికారులకు సలహా తీసుకుంటే మీ కంపెనీలు అడ్రస్ ఇస్తారు, వాళ్ళని వినిపించి మీ ఊళ్ళో ఒక మెగా క్యాంపు, ఉద్యోగ క్యాంపు పెడితే ఒక 10 మంది పిల్లలు హైదరాబాద్ కంపెనీలో సెలెక్ట్ అయినా మన జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేసి మన జీవితానికి సార్థకత చేకూరాలని, మనము జీవితం అంటేనే పోరాటం అన్నం కోసం, ఇల్లు కోసం, చదువు కోసం పోరాటాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి గవర్నమెంట్ తోటి మీరు కూడా పోరాటాలు చేస్తారా, రిక్వెస్ట్ చేస్తారా? చేసి మన మండలానికి రావాల్సిన నిధులు, మీరు చేయాల్సిన విధులు సక్రమంగా చేసి మనకి మంచి పేరు తీసుకొస్తారని